పరమాత్మ భగవద్గీతలో ప్రతి చోట క్షేత్రము అన్నాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అభిధీయతే యదత్తు వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తత్వతః. ఎంత అద్భుతంగా ఉందో. ఇదం శరీరం కౌంతేయ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అభిధీయతే. అర్జున, ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. శరీరాన్ని ఏమంటారండి? క్షేత్రం. ఏదత్తు వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తత్వతః. ఈ క్షేత్రాన్ని పరిపాలించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే క్షేత్రజ్ఞుడు. అతడే ఆత్మ, అతడే పరమాత్మ. మరి ఈయనకి అధికారి ఎవరంటే మనం కాదు. మనం అనుకుంటూ ఉన్నాం మనం అధికారి చెప్పలేదు, కానే కాదు. మనం మోసపోతూ ఉన్నామని చెప్పి, మనం అధికారి అనుకున్న నాళ్ళు మనం మోసపోతూ ఉన్నామని చెప్పి. మన మనస్సు అధికారి కాదు, ఈ దేహం అధికారి కాదు. ఈ దేహాన్ని పోషించేటువంటి ఈశ్వరుడే అధికారి. అదే అక్కడ చెబుతున్నాడు పరమాత్మ. క్షేత్రజ్ఞుడే అధికారి ఈ దేహాన్ని. అందుకే క్షేత్రజ్ఞుడు అధికారి కాబట్టి నువ్వు దీన్ని కురుక్షేత్రం చెయ్యి. కురుక్షేత్రం అంటే కురు అంటే సాధన అని. కురు అంటే సాధన. ఈ క్షేత్రం తీసుకున్న తర్వాత, దేహం తీసుకున్న తర్వాత చక్కగా నువ్వు సాధన చేయాలి. ఏమిటి ఆ సాధన? నిన్ను నువ్వు తెలుసుకోవడమే సాధన. అద్భుతమైన సాధన ఏంటి ఈ లోకంలో? సాధన అంటే ఏదో కాదు, మనల్ని మనం తెలుసుకోవడమే. మనమెవరో తెలుసుకోవడమే సాధన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, అత్యగ్ర స్థితి అది. మరి మనల్ని మనం తెలుసుకోవడం కోసం చేసేటువంటి సాధననే ఇక్కడ ఏమంటారంటే ఆత్మ సాధన అంటారు, లేదా ఆత్మజ్ఞానము అంటారు. మరి దాన్ని చెయ్యి అంటున్నాడు పరమాత్మ. కురుక్షేత్రంగా మార్చు దేహాన్ని. అంటే దేహం తీసుకోవడం, ఏదో సంపాదించడము, తినడము, పిల్లలు కనడము, సాంసారిక జీవితం గడపడము, ఇది కాదు. ఇది ఒక భాగం మాత్రమే. ఎందుకంటే ఇంకొక భాగం ఉంది. ఏంటంటే దీనిని కురుక్షేత్రంగా మార్చుకో, నిన్ను నువ్వు తెలుసుకో. అది అసలైనటువంటి దివ్యమైనటువంటి సాధన అనే మాట పరమాత్మకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నిన్ను తెలుసుకోవడం కోసం ఒక సాధన, ఒక ధ్యానము, ఇంకొకటి ఒక జపం, ఏదో ఒకటి ప్రారంభిస్తావో అప్పుడు మెల్లగా 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 ఇదేమైందంటే ధర్మక్షేత్రం అవుతుంది. ఏది ధర్మక్షేత్రం సార్? ఈ దేహమే ధర్మక్షేత్రం అవుతుంది. అంటే ధర్మక్షేత్రం అంటే ఏంటి? ధర్మానికి నిలయమైపోతుంది అంటే, నిలయమైపోతుంది అని. అంటే మనం నడుస్తూ ఉంటే ధర్మం నడుస్తుంది అని. ఈ దేహంతో మనం నడుస్తూ ఉంటే ధర్మమే మన వెంట నడుస్తూ ఉన్నట్టుంటుంది. ఆ విధంగా ధర్మక్షేత్రంగా మార్చుకోవడం కోసమే ఈ మానవ జన్మ మనం తీసుకోవడం జరిగింది. ఎవరి ధర్మక్షేత్రంగా మార్చుకోవాలి? ఈ క్షేత్రాన్ని చక్కగా దైవిక సాధన చేసి, ధ్యాన సాధన చేసి, అద్భుతంగా మనల్ని మనం తెలుసుకొని ధర్మక్షేత్రంగా మార్చుకుని ఈ జీవితాన్ని మనము ధన్యం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు అద్భుతంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. మరి ఆ విధంగా మనము ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా మార్చుకోవడం కోసమే
ప్రతి శనివారము ఇక్కడ కూర్చుంటూ ఉన్నాం. మనం చేసేటువంటి సాధన కురుక్షేత్రం. ఇక్కడ కూర్చున్నాం ఒక అర్ధగంట 10 minutes. ఏం చేసాం? ఇక్కడ కూర్చొని మన మనసును ప్రశాంతపరచుకున్నాం, మన మనసును శూన్యం చేసాం. మన మనసును శూన్యం చేసామంటే, ధ్యానం చేసామంటే మన మనసును కొంచెం ఆలోచన నుండి ఒక 100 ఆలోచనలు 10 ఆలోచనలు అక్కడ నుండి మెల్లగా మెల్లగా తీసుకొని వచ్చాం దగ్గరికి. ఎక్కడి దగ్గరికి తీసుకొచ్చాము? ఎప్పుడైతే మన ఆలోచన ఒకే ఆలోచన ఏక ఆలోచన అవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస ఇంకొకటి చేస్తూ ఉన్నప్పుడు ఒకే విషయం పైన ఆలోచన ఉంటుంది, అప్పుడు పరమాత్మ కొంచెం బాగా దగ్గర అయ్యామని చెప్పి. మరి ఆలోచన కూడా పడిపోతే మనం దైవంతో లీనమైపోయాము. ఏ ఆలోచన? ఒక ఆలోచన కూడా, ఒక ఆలోచన ఉంటుంది. మనం ఇప్పుడు బాబా ఉన్నాడు అనుకోండి, మీరు కూర్చున్నప్పుడు బాబా నామాన్ని మనం జపం చేస్తూ ఉన్నామంటే ఇంకా ఒక ఆలోచనతో ఉన్నాము అంటే అది దైవానికి దగ్గరగా ఉన్నాము అని చెప్పండి. ఇంకా ఆత్మగా మనము అక్కడ ఆత్మగా మనం వెలగలేదు, ఆత్మకి స్థితికి చేరుకోలేదు. ఎందుకంటే ఆలోచన ఉంది కదా, మనం మనసు పనిచేస్తూ ఉంది కదా. మరి ఆలోచన కూడా పడాలి అంటే అక్కడ బాబా లేని స్థితికి వెళ్ళాలి. మనం ఆ నామం కూడా మనం మర్చిపోయేసేటువంటి స్థితికి వెళ్ళాలి. ఆ నామాన్ని కూడా దాటి ఇంక ఏమి లేని స్థితికి చేరుకుంటాం చూడండి, అది ఆత్మ యొక్క స్థితి, అది బాబా యొక్క స్థితి. అలా చేయడాన్ని ఏమంటారంటే సాధన అంటారు. దాన్నే కురుక్షేత్రము. ఈ క్షేత్రంతో అలాంటి సాధన చేసినప్పుడు మనం ఎలా జీవిస్తామంటే ధర్మక్షేత్రంగా భూమిపై జీవిస్తాము. అంటే ధర్మయుక్తంగా మనము జీవిస్తాము. ధర్మం అంటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ధర్మం అంటే ఏదో ఇవ్వడము తీసుకోవడం కానీ కాదు. ధర్మం అంటే ఏంటంటే మనల్ని మనం తెలుసుకొని హాయిగా జీవించడమే ధర్మం. ఎవరినెవరు తెలుసుకొని? మనమేంటో మనం తెలుసుకొని, మనల్ని మనం తెలుసుకుంటే ఇంక ఏ బాధ ఉండదు, ఇక్కడ ఏ కోపం ఉండదు, ఏ తాపం ఉండదు. ఇప్పుడు మనం దైవం పదార్థం అనేటువంటి భావన మనం అనుభవించామనుకోండి, ఇంక ద్వేషం ఉండదు, ఎవరి పట్ల ఏ అభావన ఉండదు, ఏ అశాంతి ఉండదు, ఏ కోపం ఉండదు, ఏ తాపం ఉండదు, ఏ ద్వేషం ఉండదు. మరి అది అద్భుతమైనటువంటి స్థితి. అందుకే దాని ఏమంటారంటే ధర్మయుక్తమైనటువంటి జీవితము అని అంటారు. మరి ఆ ధర్మయుక్తమైనటువంటి జీవితంగా మన జీవితాన్ని మార్చుకోవడం కోసమే ప్రతి శనివారం మన బాబా సన్నిధిలో కూర్చొని చక్కగా చెప్పండి, వారు కూడా చక్కగా కూర్చొని ధ్యాన సాధన చేస్తారు. మనం నలుగురు తెలియజేయాలంటే మనం చేసేది అంటే ఒక 5 మందికి ఫోన్ చేసి చెప్తాం సాయంత్రం పూట, ఇట్లా బాబా మందిరంలో సాక్షాత్తు సాయినాథుడి యొక్క దివ్య పాద పద్మముల వద్ద అద్భుతమైన యజ్ఞం, ధ్యాన యజ్ఞం జరుగుతుంది. ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞం ఇది, ఉత్కృష్టమైన యజ్ఞం. బాగా గుర్తుపెట్టుకోవాలి, అన్ని యజ్ఞాల కంటే అల్టిమేట్ యజ్ఞం ఈ లోకంలో ధ్యాన యజ్ఞమే అని మన మాట కాదు, అని వేదాలు చెప్తాయి. మరి అలాంటి ఉత్కృష్టమైన యజ్ఞం మనం చేస్తూ ఉన్నాము. దయచేసి మీరు కూడా రండి అని చెప్పి వారికి కూడా మనం తెలియజేస్తే వారి మనసు కూడా, వారు కూడా వారి దేహాన్ని ధర్మక్షేత్రంగా మార్చుకుంటారనే విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మరి అదేవిధంగా మనము ప్రతి శుక్రవారం మన వేణుగోపాల స్వామి టెంపుల్లో చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ